హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో మీతో కొంత వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంశం ఏమిటంటే స్వస్థత. దేవుడు మనకి స్వస్థతననేది ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ఆయన ప్రతి ఒక్కరి కోసం ఆయన మరణించి తిరిగి లేచున్నాడో, ఆ తిరిగి లేచుడు ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దాని మీద అధికారమైన ఇచ్చేస్తున్నాడు. దేవుడు ఎవరిని అనారోగ్యంగా చూడాలని కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగానే ఆయన నిర్మించి ఉన్నాడు. ఆరోగ్యవంతులు పొందుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతి ఒక్కరిలో ఆయన పెట్టి ఉన్నాడు. ఎలాగా చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. ఆయన పొందిన గాయాల చేత మనం స్వస్థత పొందాము అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ముందుకు వెళ్తావో, ఎందుకంటే నువ్వు ఆయన విశ్వసించడం ద్వారా ఆయన నీలోనే ఉన్నాడు. సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో ఆయన నీలోనే ఉన్నాడు. లోకంలో ఉన్న ఏది ఎంత మాత్రం నీకు హాని కాదు, హాని కలగజేయదు. ఒకవేళ లోకపరమైన ఇబ్బంది వల్ల, లోకపరమైన సమస్య వల్ల నీ జీవితంలో నీ శరీరం ఏదైనా అనారోగ్యం వెలువడి చేస్తుందా? ఒకవేళ అటాక్ అయిపోయి నిన్ను ఎవరు ఏం చేయలేరు, నీకు వల్ల ఏం కాదు, నీకు మరణం సంభవిస్తుంది, లేకపోతే మేము ఎవరు ఏం చెప్పలేమంటున్నారా? నువ్వు కృంగిపోని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోకపరంగా ఎవరూ చేయలేనంత సహాయం దేవుడు నీకు చేస్తాడు. ఎందుకంటే ప్రతి బలహీనమందు ఆయన జయించున్నాడు. ప్రతి బలహీనత మీద అధికారము నీకు ఇచ్చున్నాడు. కాబట్టి నాలో ఉన్నవాడు లోకమున్న వానికనే గొప్పవాడు. దేవా నన్ను స్వస్థపరచు. ఎలాగా? యోబును స్వస్థపరచున్నావు దేవా. యోబు జీవితంలో చేసిన కార్యం ద్వారా నా జీవితంలో కార్యాన్ని చెయ్యి. హిజ్కియా మరణాన్ని తృణీకరించి కొన్ని సంవత్సరాలు అధికమైన జీవితాన్ని ఇచ్చున్నావు దేవా. అట్టే రీతిగా నా జీవితంలో కూడా మరలా జీవాన్ని పెంచు. నీ అనారోగ్యం మీద నువ్వు ఏలుబడి చేయకుండా, అంటే నీ అనారోగ్యం మీద ఏలుబడి చేయకుండా నీ శరీరానికి వచ్చిన అనారోగ్యాన్ని నీ విశ్వాసం ద్వారా నీవే తీసేసుకోవాలి. దేవుని శక్తి, దేవుని మీద ఉన్న విశ్వాసం, నీ సహవాసం ఎప్పుడైతే దేవుడితో ఉంటుందో, నీ యొక్క బలం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతుందో, నీ యొక్క శరీరమైన బలహీనత ప్రతిదీ దేవుడు తొలగిస్తాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తొలగించి దేవుని యొక్క కలిగిన ఆరోగ్యాన్ని, దేవుని యొక్క కలిగిన సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవునికి సమస్తమును సాధ్యమే. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలన విశ్వాసం ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో, దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈరోజు ఈ స్వస్థత వాగ్దానం ద్వారా, ఈ స్వస్థత వాక్యం ద్వారా, దేవుడు మన చేతుల్లో చేసిన కార్యం ద్వారా ఎవరైతే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, అది మరణ ఛాయల్లో ఉన్నా సరే, మంచం మీద ఉన్నా సరే, వారి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్న మీకు, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యులకి ఎవరైతే ఏదైతే అనారోగ్యం ఉందో, నజరేయుడైన యేసుక్రీస్తు వారికి స్వస్థ వచ్చి ఉన్నది. ఆ విశ్వాస సామర్థ్యాన్ని ఎప్పుడైతే పెంచుకుంటారో, ఆ విశ్వాస సామర్థ్యాన్ని ఎప్పుడైతే వారు కలిగి ఉంటారో, లోకపరమైన సమస్య వైపు కాకుండా వాళ్ళకి కలిగిన వాక్యాన్ని వైపు, వాళ్ళకి కలిగిన వాగ్దానం వైపు, వాళ్ళకి కలిగిన శక్తి వైపు చూసి ఎప్పుడైతే ముందుకు వెళతారో ప్రతి దానిలో మీరు విజయము పొందుకుంటారు. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న వారికి తండ్రి, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఎవరికైతే ఏదైతే కావాలో తండ్రి, ప్రతి ఒక్కరు స్వస్థపరచబడును గాక అని ప్రవచిస్తుందండి. యేసు పొందిన కలిగిన స్వస్థ కలుగును గాక, యేసు పొందిన కలిగిన విడుదల కలుగును గాక, తన దగ్గర నుండి అరికల ప్రతి ఒక్క విషయంలో స్వస్థ కలుగును గాక, స్వస్థ కలుగును గాక. ఇదిగో దేవా, ఏ విషయంలో ఎవరు అనారోగ్యంగా ఉండడానికి మీరు నిర్మించలేదు తండ్రి, ఆరోగ్యంగా ఉండడానికి మీరు నిర్మించున్నారు తండ్రి, ఆరోగ్యవంతులే మీరు నిర్మించున్నారు తండ్రి. క్రీస్తు ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా మారి ఉన్నారు తండ్రి. లోకపరమైనది ఏది ఎంత మాత్రం మీరు జీవితంలో ఏలుబడిచడానికి వీలు లేదు దేవా. తరతరాల శాపాలు, పితరుల శాపాలు ప్రతి ఒక్కటి నజరేయుడైన యేసుక్రీస్తును తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి మీద దిగివచ్చునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.